హలో అండి, నేను శ్రీనివాస్. ఈరోజు మనం చామంతి మొక్కల గురించి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాము. సో నా ముందున్న ఈ చామంతులు ఇవన్నీ కూడా సిటీజీ గ్రూప్ నుంచి తీసుకున్న 15 కలర్స్ చామంతులు అనమాట. ఇవి ఆల్మోస్ట్ మాకు జూన్ 30th ఇవ్వడం జరిగింది. నేను జూలై ఫస్ట్ వీక్లో నాటు పెట్టేశాను అనమాట ఇవి. సో అది అయితే చామంతి మొక్కలు మనం మెయిన్గా తీసుకుంటే చామంతి పూలకి చాలా మన హిందూ రిలీజియన్స్లో కానీ దీంట్లోనే చాలా ప్రత్యేకమైన స్థానం అని చెప్పొచ్చు. మనం పూజల్లో అయినా వ్రతాల్లో అయినా దేవుడికి డైలీ పూజ చేసేటప్పుడైనా డెకరేషన్ పర్పస్ అయినా చామంతులు మనం అనేది చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇవి చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. ఎక్కువ రోజులు అంటే పూజ చేసిన తర్వాత కూడా 2-3 డేస్ వరకు కూడా వాడిపోవు, అలాగే ఉంటాయి. సో దానికే చామంతులు అనేది చాలా ప్రత్యేకం. ఇందులో స్పెషల్గా చాలా వెరైటీస్ వచ్చాయండి మనకి ఇప్పుడు. అయితే కలర్స్ కూడా చాలా వేరియస్ కలర్స్. అయితే చామంతుల్లో మనం మెయిన్గా చూసుకుంటే ఒక 3 రకాలు మనకి మెయిన్గా కనిపిస్తాయి. ఫస్ట్ వెరైటీ ఎలా అంటే ఒక 90 డేస్లో 90 రోజుల్లో మనకి పూలు రావడం స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వెరైటీ 100 to 120 డేస్, అప్పుడు 120 డేస్ తర్వాత పూలు రావడం స్టార్ట్ అవుతాయి అనమాట. లాస్ట్ వెరైటీ ఎలా అంటే 120 to 150 డేస్, అంత లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది అవి. సో ఈ 3 వెరైటీస్ అనమాట. అయితే మనం హోమ్ పర్పస్గా ఎక్కువ 90 డేస్లో మనకి పూలు వచ్చేవే మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాము. చామంతుల్లో కూడా దేశీ వెరైటీ, నాటు వెరైటీ ఉంటాయి అండ్ మనకి హైబ్రిడ్ వెరైటీస్ కూడా ఉంటాయి. అంటే పువ్వు సైజుని బట్టి ఉంటుంది. చామంతులు మనం మెయిన్గా చూసుకుంటే ఏంటంటే మనం ఫస్ట్ సాప్లింగ్సే మనం నాటుకోవాలి. యాక్చువల్గా ఎట్లంటే మదర్ ప్లాంట్స్ కానీ మెచ్యూర్డ్ ప్లాంట్స్ కానీ తీసుకుంటే వాటి నుంచి ఫ్లవరింగ్ వచ్చేది చాలా తక్కువ అండ్ ఫ్లవర్ సైజ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. అందుకని మనం ఎప్పుడు కూడా సాప్లింగ్స్ ఒక 2-3 ఇంచెస్ ఉన్న సాప్లింగ్స్ని మనం కనుక నాటుకోగలిగితే మనకి దాని నుంచి ఫ్లవరింగ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అయితే సపోజ్ ఇప్పుడు మనం జూన్లో ఒక 2-3 ఇంచెస్ సాప్లింగ్ కనుక నాటు పెట్టుకున్నాము అని అంటే మెయిన్గా చూసుకుంటే ఫస్ట్ 60 to 70 డేస్ వాటి గ్రోత్ పీరియడ్ అనమాట. అంటే విగరస్గా గ్రోత్ ఉంటుంది, చాలా బాగా పెరుగుతాయి. అంటే ప్యూర్గా చెప్పాలంటే వాటి శాఖీయోత్పత్తి పక్కన సైడ్ బ్రాంచెస్ వచ్చేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఫస్ట్ 60 to 70 డేస్. అందుకనే మొక్క నాటిన తర్వాత ఒక 3 వీక్స్ తర్వాత అంటే 3 వారాల తర్వాత పైన అనేది కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకుంటే సైడ్ మనకి ఒక 4 బ్రాంచ్లు వస్తాయి. ఆ 4 బ్రాంచ్లు కూడా మళ్ళీ ఒక 2 వారాలు పెరిగిన తర్వాత మళ్ళీ వాటి పైన పించ్ అంటే చివర కట్ చేసుకుంటే మళ్ళీ ఒక 8 బ్రాంచ్లు, అలా మొక్క అనేది బుషీగా తయారవుతుంది. సో అది ఇప్పుడు చూసుకున్నాం. అయితే మొక్క ఫస్ట్ 60 to 70 డేస్లో బాగా గ్రోత్ పీరియడ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చామంతి మొక్క ఎప్పుడూ కూడా పగళ్ళు అంటే డే టైం సన్లైట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మొక్క అనేది విపరీతంగా పెరుగుతుంది. అదే మొక్కకి ఫ్లవరింగ్ రావాలి అని అంటే నైట్ టైమ్స్ అనేవి ఎక్కువ, అంటే రాత్రుళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్లవరింగ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. చామంతి మొక్కల్లో ఎప్పుడు కూడా PFRNA ఫైటోక్రోమ్ ప్రోటీన్ అనేది యాక్టివ్గా పనిచేసి మొక్కల్ని ఏం చేస్తుంటే, అంటే చామంతి మొక్కల్లో ఏం చేస్తుంటే ఫిజికల్గా యాక్టివ్ ఫామ్, సైకలాజికల్ యాక్టివ్ ఫామ్లోకి తీసుకొచ్చేసినప్పుడు ఆ మొక్కలు ఏం చేస్తాయంటే ఫ్లోరోజిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేసుకుంటాయి. ఎప్పుడైతే ఆ ఫ్లోరోజిన్ హార్మోన్ అనేది రిలీజ్ అయ్యిందో మొక్కల బ్లూమింగ్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే మొక్కల్లో బ్లూమ్ని ఎన్హాన్స్ చేసేది ఫ్లోరోజిన్ అనే హార్మోన్. సో కాబట్టి ఏమవుతుందంటే చామంతి మొక్కలు పగళ్ళు అంటే 13 hours 12 hours మనకి ప్యూర్ సన్లైట్ ఉన్నప్పుడు మొక్క అనేది ఎదుగుతుంది, బాగా పెరుగుతుంది. నైట్ టైమ్స్ అంటే చీకటి రాత్రుళ్ళు అనేది పెరిగినప్పుడు ఏమవుతుందంటే మెల్లగా మొగ్గలు రావడం స్టార్ట్ అవుతాయి. అంటే మినిమం 10 to 12-13 hours రాత్రుళ్ళు ఉన్నప్పుడు ఎట్లంటే మొగ్గలు బాగా వస్తాయి. అందుకనే మనం చూసుకుంటాము చామంతులు ఎప్పుడు కూడా వింటర్ సీజన్లో బాగా బ్లూమ్ అవుతాయి. వింటర్లో డే టైమ్స్ తక్కువ ఉంటాయి, నైట్ టైమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే పాలీ హౌజెస్లో కమర్షియల్ పర్పస్గా చామంతులు పెంచుతున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే మొక్క పెరుగుదల అలా ఉంచి అన్సీజన్లో కూడా వాటి నుంచి, అంటే మనకు ఎండాకాలం అసలు చామంతులు రావు కానీ అన్సీజన్లో కూడా వాటి నుంచి మనకి కమర్షియల్ పర్పస్గా ఫ్లవరింగ్ తెచ్చుకోవాలని అంటే వాళ్ళు పాలీ హౌస్ కాబట్టి దాంట్లో ఏంటంటే టెంపరేచర్స్ అండ్ లైట్ అనేది వాళ్ళు కంట్రోల్ చేసుకునే ఇది పద్ధతులు ఉంటాయి, టెక్నిక్స్ ఉంటాయి. సో అన్సీజన్లో కూడా పూలు తెప్పించుకోవడానికి వాళ్ళు ఈవినింగ్ 3 నుంచే వాళ్ళు పైన బ్లాక్ కవర్, ఆ పాలీ హౌస్ అంతా కూడా టాప్లో బ్లాక్ షేడ్ నెట్ వేసేస్తూ ఉంటారు. అంటే చీకటి 9 వరకు బ్లాక్ షేడ్ నెట్ వేసేసరికల్లా చీకటి వాటికి ఏమవుతుందంటే ఆ చీకటి అనేది పెరుగుతుంది కాబట్టి సడన్గా నార్మల్గా మొగ్గలు వచ్చేస్తాయి. సో ఇది చిన్న టెక్నిక్ కమర్షియల్ పర్పస్లో. సో లైటింగ్ కూడా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మొక్క పెరుగుదలకి లైటింగ్ ఆర్టిఫిషియల్ లైట్స్ తోటి ఆ లైట్స్ పెంచడం వల్ల మొక్క పెరుగుతూ ఉంటుంది.
కాబట్టి ఇదే ఒక చిన్న టెక్నిక్. సో ఇప్పుడు మనకు చామంతులు చూసాం, వాటి ఎదుగుదల ఎలా ఉంటుంది, అసలు చామంతులు నాటుకోవడానికి ఏ సాయిల్ మిక్స్ కావాలి, ఎలా ఉంటే చామంతుల మొక్కలు బాగా నాటుకుంటాయి అనేది చూసుకుంటే, చామంతులు ఎలా అంటే మనం వీటి నుంచి ఫ్లవర్సే మనం ఎక్కువ తీసుకుంటాం కాబట్టి మీరు సపోజ్ 30 to 40% మీరు సాయిల్ తీసుకోవచ్చు. చెరువు మట్టి తప్ప వేరే ఏ సాయిల్ అయినా తీసుకోవచ్చు. ఎర్రమట్టి నెక్స్ట్ పుట్టమట్టి అలాంటివి అయితే మొక్క బాగా పెరుగుతుంది. కాబట్టి చెరువు మట్టి మాత్రం ఏ మొక్కలకు తీసుకోవద్దు. సో ఫస్ట్ 30 to 40% సాయిల్ తీసుకోండి. నెక్స్ట్ ఏమవుతుందంటే ఏదైనా నైట్రోజన్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఏదైనా కంపోస్ట్ కానీ వర్మి కంపోస్ట్ కావచ్చు లేదా కౌ మాన్యూర్ కావచ్చు, అదొక 20% సరిపోతుంది. సాయిల్ కొంచెం ఎక్కువ తీసుకున్నా మాన్యూర్ ఒక 20% అయితే సరిపోతుంది, ఎందుకంటే మన సాప్లింగ్స్ నాటుకుంటాం కాబట్టి. సో ఇది తీసుకున్న తర్వాత ఎలా అంటే చామంతి మొక్కలకి మనకు ఎక్కువ రైనీ సీజన్లో నాటుకుంటాము అండ్ వింటర్ సీజన్లో వాటికి ఫ్లవరింగ్ వస్తుంది. సో రెండు కూడా వర్షాలు ఎక్కువ వచ్చే టైము, వింటర్ సీజన్ అంటే తేమ ఎక్కువైతే ఫంగస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాటర్ అనేది ఫ్రీ ఫ్లోగా వెళ్ళిపోవాలి అండ్ వాటి రూటింగ్ సిస్టమ్ బాగా స్ప్రెడ్ అవ్వాలి. అంటే మనకి ఏమవుతుందంటే ఇసుక మనకు రివర్ శాండ్ కనుక కొంచెం ఒక 10 to 15% ఆ సాయిల్ మిక్స్లో కలుపుకుంటే ఏంటంటే తడి ఉండదు, లైట్గా చెమ్మ అయితే ఉంటుంది, ఎందుకంటే మొక్కకి ఆ చెమ్మ సరిపోతుంది. సో వాటర్ కూడా ఫ్రీ ఫ్లోగా వెళ్ళిపోతే ఎంత పెద్ద వర్షం పడినా మన డ్రైనేజ్ హోల్స్ కూడా బాగుంటాయి కాబట్టి ఇసుక అనేది సాయిల్ మిక్స్లో మిక్స్ చేయడం వల్ల వాటర్ అంతా వెళ్ళిపోతుంది, అది ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్ కేస్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తున్నా ఇది ప్యూర్ రైనీ సీజన్, బట్ స్టిల్ ఇది రోహిణి కార్తీక ఎండలాగా ఎండలు విపరీతంగా ఉన్నాయి. మరి ఇంత ఎండల్లో చామంతి మొక్కలు ఎలా ఆ తేమను ఎలా రిటైన్ చేయాలి, వాటర్ రిటెన్షన్ ఎలా ఉండాలి అని చూసుకుంటే అప్పుడు మన కోకోపీట్ అది ఒక 10%. ఇప్పుడు శాండ్ మీరు 20% కలుపుకున్నారంటే ఈ కోకోపీట్ ఒక 10% సరిపోతుంది, ఎందుకంటే వాటర్ రిటెన్షన్ కోసం ఇన్ కేస్ మనకు తక్కువ వర్షపాతం ఉన్నప్పుడు ఆ తేమ అనేది మెయింటైన్ అవ్వడానికి ఒక 10% కోకోపీట్ కలుపుకోండి. సో సాయిల్ అయిపోయింది, కంపోస్ట్ అయిపోయింది, మాన్యూర్ అయిపోయింది, ఇసుక అయిపోయింది, కొంచెం కోకోపీట్ అయిపోయింది. అయితే నేల నుంచి మనకు కొన్ని రకాల ఫంగస్లు వస్తూ ఉంటాయి, లేదంటే వేరుకుళ్ళు అలాంటిది వస్తూ ఉంటుంది, ఎందుకంటే కనపడని బ్యాక్టీరియా వల్ల. సో అది రాకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఒక 10% వేపిండి అయితే కలపాలి. వేపిండి వల్ల ఏమవుతుందంటే నేల నుంచి వచ్చే కొన్ని రకాల బ్యాడ్ పెస్ట్ అనేది రాకుండా ఉంటుంది, ఆ చేదుదనానికి కూడా పెస్ట్ అనేది అటాక్ అవ్వదు. సో ఏమవుతుందంటే మీరు ఒక 50% సాయిల్, ఒక 20% మాన్యూరు, ఒక 10 or 15% సాయిల్, ఒక 10% కోకోపీట్ అండ్ ఒక 10% మనకి వేపిండి, ఇవి కరెక్ట్గా మిక్స్ చేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర బయోఫెర్టిలైజర్స్ కూడా ఉన్నాయి, మా దగ్గర అవైలబిలిటీ ఉంది అన్నప్పుడు ఒక స్పూన్ ట్రైకోడర్మా అంటే ఈ సాయిల్ మిక్స్లో ఒక స్పూన్ ట్రైకోడర్మా, ఒక 2 స్పూన్స్ బోన్ మీల్, ఒక 2 స్పూన్స్ ఎప్సమ్ సాల్ట్, కొంచెం ఎన్పీకే, సీవీడ్ గ్రాన్యూల్స్ ఉంటే అవి ఒక స్పూన్. ఒకవేళ ఉంటేనే బయోఫెర్టిలైజర్స్ లేవు అంటే మనకి నార్మల్ సాయిల్ మిక్స్ సరిపోతుంది, అది యూనివర్సల్ సాయిల్ మిక్స్. ఒకవేళ ఉంటే కనుక ట్రైకోడర్మా, ఎన్పీకే, ఎప్సమ్ సాల్ట్, బోన్ మీల్ అండ్ కొంచెం సీవీడ్ గ్రాన్యూల్స్, ఈ 5 కూడా ఒక్కొక్క స్పూన్ సరిపోతుంది, 1-2 స్పూన్ సరిపోతుంది. ట్రైకోడర్మా కూడా ఒక్క స్పూనే. ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం వెంటనే మొక్క నాటేసేయకూడదు, ఎందుకంటే వీటి నుంచి కొంచెం హీట్ జనరేట్ అవుతూ ఉంటుంది కాబట్టి దానికి మనం పెట్టుకునే సాప్లింగ్ స్టేజ్ ప్లాంట్స్ కాబట్టి అవి వేర్లు అనేవి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎట్లంటే ఒక సాయిల్ మిక్స్ చేసుకున్న తర్వాత వాటిని కుండీల్లో ఏ కుండీలో మొక్క పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ కుండీల్లో మన సాయిల్ ఫిల్ చేసి అట్లీస్ట్ ఒక 2 days వాటర్తో తడుపుతూ ఉండండి. తడుపుతూ ఉంటే ఎట్లా అంటే కంపోస్ట్ నుంచి వచ్చే హీట్ అనేది కూల్ డౌన్ అవుతుంది, మనం మొక్క పెట్టుకోవడానికి ఆ సాయిల్ రెడీగా ఉంటుంది. సో ఆ 3rd day మనం ఏ కుండీలో మొక్కలు పెట్టుకోవాలనుకున్నామో అందులో మొక్కలు నాటేసేయండి. నాటేసుకున్న తర్వాత ఎండ కనుక బాగా ఎక్కువ ఉందంటే ఒక 2-3 days మీరు సెమీ షేడ్లో ఉంచండి. అంటే మార్నింగ్ బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్ రావాలి, ఎట్ ది సేమ్ టైం మధ్యాహ్నం ఎండ తగలకూడదు మొక్కలకి. కాబట్టి ఒక 2-3 days షేడ్లో ఉంచి ఆ తర్వాత ఓపెన్ టెర్రస్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత మొదటి 3 వారాల తర్వాత ఫస్ట్ పైన పెంచ్ చేసుకోండి. పెంచ్ చేసుకున్న తర్వాత సైడ్ బ్రాంచెస్ ఒక 4 బ్రాంచెస్ వస్తాయి, అవి ఒక 2 వారాలు పెరిగిన తర్వాత వాటిని కూడా పెంచి చేసుకుంటే వాటి నుంచి మళ్ళీ ఒక 8 వస్తాయి. అలా మీకు మొక్క అనేది రౌండ్గా ఒక బుషీగా అవుతుంది. ఇది బేసిక్ రూల్ అనమాట చామంతులకి. ఎందుకంటే చెట్టు ఎంత బుషీగా ఉంటే అంత బర్డ్స్ అనేవి ఎక్కువ వస్తాయి. ఎప్పటి వరకు ఇలా చేసుకోవచ్చు అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఎండింగ్ వరకు
ఇలా పించెస్ బయట చివర్లు కట్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే మొక్క బుషీగా వస్తుంది. అక్టోబర్ నుంచి మనకి చలి కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి మొగ్గలు రావడం అనేది స్టార్ట్ అయిపోద్ది. సో ఇంక అప్పుడు పించింగ్ ఏం అవసరం ఉండదు. సో చామంతి మొక్కలు ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ జనవరి ఫిబ్రవరి వరకు కూడా మనకి బ్లూమింగ్ వస్తూనే ఉంటాయి. వచ్చిన తర్వాత ఇక నెక్స్ట్ ఏమవుతుందంటే ఇక బ్లూమింగ్ ఆగిపోయి చామంతులు ఎప్పుడు కూడా ఒక 4 months బ్లూమింగ్ స్టేజ్లో ఉంటాయి, ఒక 4 months గ్రోత్ పీరియడ్లో ఉంటాయి, నెక్స్ట్ 4 months స్లీపింగ్ పీరియడ్లో ఉంటుందన్నమాట. సో గ్రోత్ టైము, ఫ్లవరింగ్ టైము అండ్ స్లీపింగ్ టైం అలా 12 months ఈ సైకిల్ వీటికి. సో ఈ ఇయర్ పూసేసిన చామంతుల ప్లాంట్ అన్నీ కూడా నెక్స్ట్ ఇయర్కి ఇవి మదర్ ప్లాంట్స్ అవుతాయి. సో వీటి నుంచి బ్లూమింగ్స్ అనేవి అంతే ఏం రావు, ఒకవేళ వచ్చినా చాలా తక్కువ వస్తాయి. అందుకనే మళ్ళీ నెక్స్ట్ జూన్ అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే ఈ మదర్ ప్లాంట్స్ నుంచి మన కటింగ్స్ని తీసుకొని ఒక 2-3 inches కటింగ్స్ అలా కట్ చేసుకొని మళ్ళీ ఇసుకలో పెట్టేసుకొని మనం కొత్త మొక్కలు ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇలా కొత్తగా పెట్టుకున్న మొక్కలకి మనకి నెక్స్ట్ బ్లూమింగ్ అనేది బాగుంటుంది. ఈ మదర్ ప్లాంట్స్ ఎప్పుడు కూడా మనకి ఇలా ప్రాపగేట్ చేసుకోవడానికి అది ఒక పక్కన పెట్టుకొని ఉంచుకోవడమే. మదర్ ప్లాంట్ అనేది ఎప్పుడూ ఇంపార్టెంటే మనకి. సో చామంతులకి ఎలా అంటే సైడ్ బ్రాంచెస్ కాక అడుగును కూడా ఇట్లా హారిజెంటల్గా కొమ్మలనే వస్తుంటాయి వేరు దగ్గర నుంచి. హారిజెంటల్గా వచ్చిన కొమ్మ నుంచే మనకి రూట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఏమవుతుందంటే కొంచెం వెడల్పాటి కుండి కానీ వెడల్పాటి పాట్ కానీ తీసుకుంటే బెస్ట్. చామంతులకి రూటింగ్ సిస్టమ్ ఏమీ పెద్దగా కిందకి వెళ్ళిపోదు కాబట్టి ఒక 6 to 8 inches డెప్త్ ఉన్న పాట్ అయితే చాలు. బట్ వెడల్పుగా ఉన్న పాట్ సెలెక్ట్ చేసుకోండి, అది మంచిది. ఎప్పుడు కూడా పూసేసిన తర్వాత డెడ్ హెట్టింగ్ అనేది చేసుకోవాలి. ఖచ్చితంగా ఆ ఫ్లవర్ తుంపుకుంటేనే సైడ్ నుంచి మళ్ళీ కొత్త బ్రాంచెస్ అండ్ సైడ్ నుంచి వాటి నుంచి కొత్త బడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇలా వచ్చింది, గ్రోత్ పీరియడ్ అంతా అయిపోతుంది, గ్రోత్ బాగా వస్తుంది. నెక్స్ట్ ఫ్లవరింగ్ సీజన్ స్టార్ట్ అయ్యబోతుంది. అప్పుడు మనం ఏం ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి మొక్కకి అని అంటే ఫస్ట్ చామంతి మొక్కకి పైన ఉన్న సాయిల్ అంతా కూడా లూజ్ చేసుకొని అప్పుడు మనం ఫెర్టిలైజర్స్ అనేవి బాగా అది తీసుకుంటుంది మొక్క. సో సాయిల్ అంతా కూడా పైన ఖచ్చితంగా లూజ్ చేసుకోవాలండి. లూజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బోన్ మీల్ అంటే పొటాష్ అండ్ ఫాస్ఫరస్ బాగుంటుంది అండ్ ఫ్లవరింగ్కి అది చాలా మంచిది. బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్, సీవీడ్ గ్రాన్యూల్స్ ఇలా ఈ 3 కనుక ఎన్పీకే ఈ 4 బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్, ఎన్పీకే, సీవీడ్ గ్రాన్యూల్స్ ఈ 4 కూడా ఈక్వల్గా కలిపేసేయండి. కలిపేసి మొక్కకి కుండీ చుట్టూరు అంచుల్లో కుండీ సైజుని బట్టి 1 or 2 spoons అండి. ఈ 4 కలిపేస్తారు కాబట్టి 1 or 2 spoons ఖచ్చితంగా ప్రతి 2 weeksకి ఒకసారి లేతే 20 daysకి ఒకసారి కానీ అలా ఇచ్చుకుంటూ ఉంటే బ్లూమింగ్స్ అనేవి బాగా పెరుగుతాయి. మొక్కకి మనకి వీటితో పాటుగా అంటే బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్, సీవీడ్ గ్రాన్యూల్స్ అండ్ మనకి ఇది ఎన్పీకే ఈ 4తో పాటుగా కొంచెం ఒక 2-3 spoons వర్మి కంపోస్ట్ కూడా మనం వేసుకుంటే నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్, ఇవన్నీ జింక్, ఐరన్ ఇవన్నీ మొక్క కరెక్ట్గా అందుతున్నట్టు. అండ్ చామంతి మొక్కలు కూడా మనం మెయిన్గా చూసుకునేది ఏంటంటే లైట్గా పేనుబంక అనేది వస్తుంది అండ్ మిలీబగ్స్ అనేవి బాగా ఎక్కువ వస్తూ ఉంటాయి. వీటి కోసం ఏమంటే మనకు నీమ్ ఆయిల్ ఒకటి స్ప్రే చేసుకుంటూ ఉండొచ్చు. లేదు అంటే మనకి బూడిద, చెక్క బూడిద అనేది ఉంటుంది, వుడ్ యాష్ అంటారు. ఆ వుడ్ యాష్ కూడా పైన డస్టింగ్ లాగా చేసుకుంటే పెయిన్ బంక్ ప్రాబ్లం మ్యాక్సిమం 100% రికవర్ అయిపోతుంది. మిల్లీ బగ్స్ బాగా వస్తున్నాయంటే ఒక 3 weeksకి 2 weeksకి ఒకసారి నీమ్ ఆయిల్ లైట్ చాలా డైల్యూట్ చేసేసి అది కూడా స్ప్రే చేసుకోవచ్చు. సో ఇది ఫెర్టిలైజర్స్ అంటే స్ప్రేయింగ్ అంటే ఇంక ఇదే. ఎప్పుడైనా మీకు అది కూడా లేదు అంటే సాఫ్ ఉంటే సాఫ్ కూడా స్ప్రే చేసుకోవచ్చు, అది ఒకటి. సో మాకు ఈ దగ్గర బయో ఫెర్టిలైజర్స్ లేవు కానీ వీటికి ఎలా న్యూట్రియన్స్ ఇవ్వాలి అని అంటే మనకి ఇంట్లో పొటాషియం కోసం అరటి తొక్కలు, బనానా పీల్స్ ఉంటాయి. బనానా పీల్స్ అండ్ ఇంట్లో టీ పెట్టేసుకున్న తర్వాత వచ్చే టీ పౌడరు, బనానా పీల్స్, టీ పౌడరు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పీల్స్ అండ్ నెక్స్ట్ ఎగ్ షెల్స్. మనకి ఎగ్స్ అనేది కామన్గా ఇంట్లోనే ఉంటాయి. ఎగ్ షెల్స్ అండ్ బనానా పీల్స్ అండ్ వచ్చేసి కాఫీ పౌడర్ కానీ టీ పౌడర్ కానీ ఈ 3. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంట్లో ఆలు మనం కట్ చేసుకున్న తర్వాత ఆలు పీల్స్ కూడా అంటే పొటాటో పీల్స్ కూడా వీటిలో మిక్స్ చేసి విడివిడిగా అవి ఎండబెట్టేసి ఈ 4ని కలిపి మిక్సీ పట్టేసుకోండి. కలిపైనా విడివిడిగానే ఎట్లయినా మిక్సీ పట్టేసుకోవచ్చు. సో బనానా పీల్స్ అండ్ ఇది ఎగ్ షెల్స్, టీ పౌడరు అండ్ పొటాటో పీల్స్ వీటిని మిక్సీ పట్టేసుకొని అవి కూడా ఇన్ కేస్ మీ దగ్గర బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్ ఇవేమీ లేకపోతే సో ఈ 4 కలిపి కూడా మిక్స్ చేసేసి కుండీ సైజుని బట్టి ఒక 2-3 spoons అలా ఇవ్వచ్చు. అండ్ ఆనియన్ పీల్స్ని కూడా 1 day వాటర్లో నానబెట్టేసి ఆ వాటర్ కూడా మీకు రెగ్యులర్గా మొక్కకి ఇవ్వచ్చు.
అది చాలా మంచిది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఎలా అంటే ఇంకా గ్రోత్ ప్రమోట్ చేయాలి, ఎక్కువ పూలు రావాలి అని అంటే అలోవెరా ఆకులు తీసుకొని అందులో కొంచెం లైట్గా ఒక 1 స్పూన్ ఆయిల్, ఏదైనా వెజిటబుల్ ఆయిల్ దాంట్లో కలిపి అండ్ దీన్ని కొంచెం కుంకుడు రసం, ఒక 2-3 డ్రాప్స్ కుంకుడు రసం, ఈ మూడింటిని కలిపి కూడా మిక్సీ పట్టేసి దాన్ని కూడా ఎవ్రీ వీక్ మొక్కలు స్ప్రే చేయొచ్చు, లేదా మొక్క డైల్యూషన్ చేసి మొక్క మొదట్లో ఇవ్వచ్చు. సో మన వంటింట్లోనే ఇన్ని రకాలు ఉన్నాయి. ఏంటంటే టీ పౌడరు, ఎగ్షెల్ పౌడరు అండ్ పొటాటో పీల్ పౌడరు అండ్ బనానా పీల్ పౌడరు, ఈ పౌడర్స్ అండ్ ఆనియన్ పీల్ వాటరు అండ్ నెక్స్ట్ అలోవెరా జ్యూస్ అండ్ కొంచెం నూనె, కొంచెం కుంకుడు రసం, ఇలా స్ప్రే చేయడానికి ఇది సరిపోతుంది. నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే చాలు. సో ఈ రకంగా క్వైట్ ఇంటర్వెల్స్లో, అంటే ఒక వీక్ ఒకటి వేసామంటే ఇంకో వీక్ ఇంకొకటి, అలా మార్చుకుంటూ వేసుకుంటే చామంతి మొక్కల్లో గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అండ్ చామంతి మొక్కలు ఎప్పుడూ కూడా వాటరింగ్ అనేది ఎప్పుడు ఇవ్వద్దండి, లిమిటెడ్గానే ఇవ్వాల్సి ఉంటుంది. సాయిల్ ఎప్పుడు కూడా ఒక 2 ఇంచెస్ లోపల చెమ్మ తగులుతుందంటే వాటర్ ఇవ్వద్దు. పూర్తిగా డ్రై అయిపోయింది, మొక్క వడబడుతోంది అనుకున్నప్పుడు మొక్కలు ఇవ్వచ్చు. ఎందుకంటే ఏ మొక్కకైనా ఎప్పుడైనా సరే తేమ ఉండాలి అంతే తప్ప తడి అనేది ఉండకూడదు, చెమ్మ ఉంటే సరిపోతుంది. అండ్ మొక్కలు డల్ అవుతున్నాయి, పెరగట్లేదు, కొంచెం బాగా గ్రోత్ కనిపించట్లేదు అనుకున్నప్పుడు మీరు ఎప్సమ్ సాల్ట్ని కొంచెం వాటర్లో కలిపి కూడా ఇవ్వచ్చు. అండ్ మనకి అలోవెరా దాల్చిన చెక్క పొడి, కొంచెం పసుపు, ఈ మూడింటిని కలిపి మిక్సీ పట్టి కూడా మొక్కకు పోవచ్చు. చామంతి మొక్కలు అనే కాదు, ఏ మొక్కకైనా సరే అలోవెరా, దాల్చిన చెక్క పొడి, కొంచెం పసుపు, మీ దగ్గర పెట్టినట్టు కొంచెం ఎప్సమ్ సాల్ట్, ఈ నాలుగిటిని కలిపి బాగా మిక్సీ చేసి కూడా ఏ మొక్కకైనా డైయింగ్ స్టేజ్లో ఉంది, గ్రోత్ సరిగా కనిపించట్లేదు అంటే ఇది పోయొచ్చు, అయిపోతుంది. సో మనకి చామంతులు ఇది చూసామండి, ఇది ఆల్మోస్ట్ 1.5 ఏజ్ ఉన్న ప్లాంట్స్ ఇవన్నీ కూడా. ఇది 15 కలర్స్ చామంతులు. సో నేను 3 వీక్స్ అయిన తర్వాత నేను ఇక్కడ పించ్ చేయడం జరిగింది, ఫస్ట్ పించ్ అనమాట ఇది. ఇక్కడ పించ్ చేశాను. సో సైడ్ నాకు ఆల్మోస్ట్ 5 బ్రాంచెస్ వచ్చేసాయి. మళ్ళీ దీన్ని పించ్ చేయాలి, ఎందుకంటే అలా పించ్ చేస్తేనే మనకి బాగా వస్తాయి. నేను పించ్ చేసి చూపిస్తాను. సో పించ్ చేయబోయే ముందు మనం చిన్నది చూసుకుందామండి, అవి మనం మళ్ళీ నాటుకోవాలి. ఇది ఇసుక, మంచి ఫైన్ పౌడర్గా ఉన్న ఇసుక అనమాట ఇది. దీన్ని ఏం చేయాలి అని అంటే ఈ ఇసుకలో మనం నాటుకోబోయేది. ఇసుకలో కూడా ఇన్ కేస్ మనకి కనపడని ఏమన్నా వేరుకుళ్ళు సంబంధించి బ్యాక్టీరియా ఏదన్నా ఉంది అంటే ఇది మనకి ట్రైకోడర్మా, లేదా మీ దగ్గర ట్రైకోడర్మా లేదు అని అంటే మనకి సాఫ్ కూడా వేయవచ్చు. ఇది కొంచెం ఇసుకలో వేద్దాం, కొంచెం సరిపోతుంది. ఇది మొత్తం ఇసుకలో కలిపేసేయండి. మ్యాక్సిమం ఏమీ ఉండవు, కలిపేసి ఇసుకని కడిగేద్దాం. ఇసుకని మనం బాగా కడిగేసి ఏంటంటే లోపల ఏదన్నా బ్యాక్టీరియా వచ్చే ఇది ఉన్నా మొత్తం పోతుందన్నమాట. కొంచెం ట్రైకోడర్మా వేసాము అంతే. మీ దగ్గర సాఫ్ ఉంటే సాఫ్ కూడా వేయచ్చు. ఓకే, సరిపోతుంది. అయితే ఈ ఇసుక మనం దేంట్లో నాటు పెట్టాలనుకుంటున్నామో దాంట్లో ఫిల్ చేయండి. దీంట్లో నాటు పెట్టేద్దాం. ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకుందామండి. ఇది ఇంత పొడవు వచ్చాయి కదా, వీటిని కరెక్ట్గా ఇక్కడ కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలా కట్ చేసుకుంటే మళ్ళీ మన కొత్త మొక్కలుగా ప్రాపగేట్ చేసుకోవచ్చు.
దీన్ని కూడా ఇక్కడ సైడ్ కట్ చేసుకోవడమే. జాగ్రత్తగా చూసుకోండి, కొమ్మ కాకుండా పైన మాత్రమే కట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ప్రాపగేట్ చేసుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట. ఇవైతే చాలా బాగా పెరిగాయి. ఇక్కడ కూడా పెంచేస్తున్నాను నేను. ఇక్కడ పించేసుకుని మళ్ళీ మనకి ఎక్కువ కొమ్మలు వచ్చేస్తాయి. సరే, ఇప్పుడు ఇన్ని కొమ్మలు తీసుకున్నామని చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ కొమ్మలు ఎప్పుడు కూడా ఈ చివరి ఉన్న ఆకులు మనం తీసేసేయాలి, ఎందుకంటే మనకి రూట్స్ అక్కడి నుంచే వస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు కింద ఉన్న ఆకులు తీసేసేయండి. ఇసుకలో పెట్టాక కూడా ఎక్కువ రోజులు ఉంచకూడదండి, ఎందుకంటే రూట్స్ ఒకసారి ఫామ్ అయిపోయి అనిపించిన తర్వాత, ఎందుకంటే ఇసుకలో బలం ఏమి ఉండదు కాబట్టి మ్యాక్సిమం మళ్ళీ వెంటనే తీసేయాల్సి ఉంటుంది మనం. చామంతి మొక్కల్ని మనం లీఫ్తో కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ లీఫ్ తీసి కూడా దీన్ని ఇసుకలో గుచ్చేస్తే మనకు వచ్చేస్తుంది. ఇవి మనం అసలు నేలలో ప్లేస్ ఉంటే ఒక బుష్ ఒక తోట చేసేసుకోవచ్చు అండి, ఎందుకంటే చాలా ఈజీ. నెక్స్ట్ ఇయర్కి మనకి ఇవే మళ్ళీ ప్రాపగేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. కొత్త కొమ్మలు అనేవి బాగా వస్తాయి, బ్లూమింగ్స్ బాగుంటాయి. ఆకుల్ని కూడా పడేసే పని లేదండి, ఇవి కూడా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కొమ్మల్ని మనం తీసుకున్నాం, వీటన్నిటిని కూడా ఇట్లా కూడా కొంచెం, ఎందుకంటే మనకు సీడ్ ట్రీట్మెంట్ లాగా కొమ్మల్ని కూడా మనం చిన్న ఒక ఫంగిసైడ్తో సాఫ్ కానీ ఏదైనా ఫంగిసైడ్తో మనం చేసుకుంటే రూటింగ్ సిస్టమ్ బాగుంటుంది, మొక్కలకి కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా మంచిగా పనిచేస్తుంది. ఇట్లా మీ దగ్గర సాఫ్ ఉంటే సాఫ్తో నానబెట్టేసేయండి. మీ దగ్గర సాఫ్ లేదు, ట్రైకోడర్మా లేదు, ఏదీ లేదనుకున్నప్పుడు మీరు చాలా సింపుల్ అలోవెరా కూడా, అలోవెరా దొరకని ప్లేస్ ఉండదు, అలోవెరాలో కూడా జ్యూస్లో కూడా ఇవి నానబెట్టచ్చు. ఇవి ఇలా నానబెట్టేసిన తర్వాత మనకి వీటికి రూటింగ్ అనేది త్వరగా రావాలి కాబట్టి ఏమవుతుందంటే అలోవెరా మనకి మంచి
రూటింగ్ హార్మోన్ అనమాట. న్యాచురల్ రూటింగ్ హార్మోన్ ఏదన్నా ఉందంటే అది ఇదే. ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఇలా అలోవెరా దాంట్లో కొంచెం దీనికి అంత సైడ్స్ అంతా అంతేలాగా ఇసుకలో పెట్టేసేయడమే. ప్రతి కొమ్మని కూడా ఇలా అలోవెరాలో పెట్టండి. ఎందుకంటే రూట్స్ అనేవి త్వరగా ఫామ్ అవుతాయి. అలోవెరా ఎప్పుడు కూడా న్యాచురల్ రూటింగ్ హార్మోన్ అనమాట. ఏ కొమ్మనైనా మీరు ప్రాపగేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా అలోవెరాలో చూసి పెట్టండి, మీకు రూట్స్ అనేవి చాలా ఫాస్ట్గా వస్తాయి. అలోవెరాలో పెట్టచ్చు. అండ్ నెక్స్ట్ మీరు తేనె, ఇంట్లో తేనె ఉంటే తేనెలో పెట్టచ్చు, పసుపులో పెట్టచ్చు. అండ్ పాలలో కూడా, ఆవు పాలు ఉన్నా కానీ వాటిలో కూడా ఇలా డిప్ చేసి మీరు మొక్క నాటుకోవచ్చు. యాక్చువల్లీ ఇది కరెక్ట్ సీజన్ మనకి. ఈ రైనీ సీజన్ అనేది మనకి ఏ కొమ్మనైనా ప్రాపగేట్ చేసుకోవచ్చు అనమాట. జ్యూస్, అలోవెరా జ్యూస్ కొంచెం ఒక 1 ఇంచ్ వరకు వచ్చేలాగా అంటేలాగా దీన్ని పెట్టండి. అండ్ ఇవి రూట్స్ వచ్చిన తర్వాతగా నేను అప్డేట్ చేస్తాను అండి. ఇది ఇంకా దగ్గర ఉంటే వెడల్పాటి టబ్స్ అయినా తీసుకోవచ్చు. ఉత్తగా నాటు పెడితే రావా అని అనొచ్చు. బట్ మన దగ్గర ఇన్ని ఆప్షన్స్ ఇవి ఉన్నప్పుడు రిస్క్ తీసుకోకుండా మనం ఇలా ట్రై చేస్తే 100% గ్యారంటీ. మీరే చూడండి, నెక్స్ట్ సీజన్కి చామంతులు కొనకుండా మీ ఇంకో నలుగురికి షేర్ చేయడానికి కూడా ఇవి బాగా వస్తాయి అన్నమాట. మీరు ఇంకా వెడల్పు కంటైనర్ తీసుకుంటే ఇంకా బెస్ట్. ఖచ్చితంగా ఇలా పెట్టిన తర్వాత మీరు డైరెక్ట్గా సన్లో పెట్టద్దండి. ఖచ్చితంగా ఎక్కడైనా షేడ్లోనే పెట్టండి. ఎందుకంటే ఎండలు అనేవి ఎక్కువ ఉన్నాయి, ఒకవేళ వర్షాలు పడినా ప్రాబ్లం అవుతుంది కాబట్టి. సో మనం ఇలా ఇసుకతో చేసి ఇలా బుషీగా పెట్టుకున్నామంటే మనకి 100% రూట్స్ అనేవి గ్యారంటీ. రూట్స్ అనేవి కొత్త మొక్కలు ఇదే ప్రాపగేట్ అవుతాయి. నెక్స్ట్ ఇయర్కి ఏమవుతాయంటే ఇవన్నీ మదర్ ప్లాంట్స్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇయర్ వీటి నుంచి మళ్ళీ స్టెమ్ కటింగ్స్ తీసుకొని సేమ్ ఇదే ప్రాసెస్.
ఇసుక తీసుకోండి. ఇసుకలో ఏదైనా ఫంగిసైడ్ డెఫినెట్గా, ఎందుకంటే ఒక్కోసారి కనపడని మన కంటికి కనిపించే కొన్ని పెస్ట్ అనేది ఇన్ కేస్ అందులో ఎగ్స్ ఉన్నా కానీ, ఎందుకంటే రిస్క్ తీసుకోవద్దు కాబట్టి ఫంగిసైడ్ ఏదైనా ఇసుకలో కూడా ఆ ఫంగిసైడ్ వేసి కడిగిన తర్వాత అంటే స్టెరిలైజ్ చేయడం. ఆ తర్వాత ఈ స్టెమ్స్ని కూడా, ఎందుకంటే వీటిలో కూడా ఆకు అడుగున ఒక్కొక్కసారి మనకి ఎగ్స్ ఉంటాయి కనపడవు, అవి హ్యాచ్ అయిన తర్వాతనే కనిపిస్తాయి. సో ఈ ప్రాబ్లం రాకుండా ఈ స్టెమ్స్ని కూడా ఆ ఫంగిసైడ్లోనే ఒకసారి వాష్ చేసి కాసేపు నానబెట్టి ఇలా ఇసుకలో కానీ పెట్టుకున్నారంటే మీకు 100% మళ్ళీ కొత్త మొక్కలు. ఇలా మీరు ప్లేస్ కానీ మీ దగ్గర ఉందంటే ఒక చామంతి తోటనే చేసుకోవచ్చు. సో ఈ బేసిక్ ప్రిన్సిపల్ అనేది పాటించండి. మీరు చామంతి తోట, మీకు డిఫరెంట్ కలర్స్ చామంతుల తోట మీ ఇంట్లోనే రెడీ అవుతుంది. సో గుర్తుంచుకున్నారు కదా, సాయిల్ మిక్స్ వచ్చేసి మనకి బేసిక్ సాయిల్, ఏదైనా మాన్యూరు, ఇసుక అండ్ కొంచెం వేపిండి, కొంచెం కోకోపీట్ ఇది. అండ్ చూస్తే మనం చూసండి సాయిల్ చూసేసాము. నెక్స్ట్ ఫెర్టిలైజర్స్ విషయానికి వస్తే మీ దగ్గర కనుక బయో ఫెర్టిలైజర్స్ ఉన్నాయి అని అంటే ఎన్పీకే అండ్ బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్ అండ్ సీవిడ్ గ్రాన్యూల్స్, ఈ నాలుగు కలిపి మిక్స్ చేసేసి ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మొక్క చుట్టూ మీరు వేయండి. లేదు మా దగ్గర బయో ఫెర్టిలైజర్స్ లేవు అని అంటే ఆనియన్ పీల్స్, మనకి బనానా పీల్స్, కొంచెం ఎగ్షెల్స్, టీ పౌడరు అండ్ కొంచెం ఆలూ పీల్స్, ఈ 4 కలిపి మిక్స్ చేసేసి మొక్కలో వేయచ్చు. అండ్ మీరు ఈ పేనుబంక, ఎఫిడ్స్, మిల్లీ బగ్స్ పట్టకుండా సేమ్ మీరు ఏం చేయొచ్చు అంటే సాఫ్ స్ప్రే చేయొచ్చు. లేదు అని అంటే ఆవు మూత్రం కానీ, ఆవు పాలు కానీ ఇవి కూడా మనకి స్ప్రే చేస్తూ ఉండొచ్చు. లేదా మిల్క్ ఎమల్షన్ ఆయిల్ అంటారు, ఒక 5-6 స్పూన్స్ మిల్క్లో కొంచెం అలోవెరా జ్యూస్ అండ్ కొంచెం ఏదైనా నూనె, ఒక 2 డ్రాప్స్ మనకి ఇది కుంకుడు రసం, ఈ 4 కలిపి కూడా మన ఎగ్ ఎమల్షన్ ఆయిల్ ఉంటుంది, మిల్క్ ఎమల్షన్ ఆయిల్ ఉంటుంది. ఆవు పాలు, నాటు ఆవు పాలు తీసుకుంటే ఇంకా మంచిది. సో ఆవు పాలు, కొంచెం కుంకుడు రసం, కొంచెం ఇది ఆయిల్, ఏదైనా వెజిటబుల్ ఆయిల్, కొంచెం అలోవెరా జ్యూస్, ఈ 4 కలిపి మిక్సీ పట్టి కూడా మొక్కలకి స్ప్రే చేయొచ్చు, మొక్క మొదట్లో పోయొచ్చు. సో సింపుల్, వంటింట్లోనే మనకు మ్యాక్సిమం ఇవన్నీ అవైలబిలిటీ ఉంటాయి. ఆనియన్ పీల్స్ కూడా అంతే, 1 డే 24 అవర్స్ వాటర్లో నానబెట్టేసి ఆ వాటర్ కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉండొచ్చు. సో ఇన్ని మన వంటింట్లోనే దొరుకుతున్నప్పుడు చామంతి మొక్కలు పెంచుకోవడం అనేది చాలా చాలా ఈజీ. బట్ ఫంగిసైడ్ దగ్గర పెట్టుకుంటే మీరు స్టెమ్ కటింగ్స్ ప్రాపగేట్ చేసుకున్నప్పుడు చాలా ఈజీ అవుతుంది. అండ్ చామంతి మొక్కలు కూడా ఎక్కువ హీట్ ఉన్నప్పుడు, సన్లైట్ బాగా ఉన్నప్పుడు పెరుగుతాయి, బట్ అది హెవీ హీట్ అయినప్పుడు అవి కూడా బేర్ చేయలేవు. మొక్క స్టెమ్ కటింగ్స్తో ప్రాపగేట్ చేసుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా బ్రైట్ ఇండైరెక్ట్ సన్ వచ్చే చోట పెట్టుకోండి మొక్కలను అనేసి ఆ స్టెమ్ కటింగ్స్ని. సో ఇలా ఈ సింపుల్ ప్రాసెస్ కనుక ఫాలో అయితే చామంతి మొక్కలు అనేసి మీ ఇంట్లో ఒక తోట, ఒక వనంలాగా అయిపోతుంది. బ్రైట్ కలర్స్ అన్నమాట, బాగా పూస్తాయి. సో చామంతి స్టెమ్ కటింగ్స్ పెట్టుకున్నది ఫస్ట్ 70 డేస్ వరకు మీరు ఎప్పుడు కూడా స్టెమ్స్ని పిన్ చేసుకుంటూ ఉండండి. ఆ తర్వాత మనకి వింటర్ స్టార్ట్ అవుతుంది. వింటర్లో మనకి నైట్స్ పెరుగుతూ ఉంటే డే తగ్గుతూ ఉంటుంది. అలా నైట్స్ పెరుగుతూ ఉన్నప్పుడు మనకి బ్లూమింగ్స్, మొగ్గలు అనేవి వస్తాయి. సో ఈ చిన్న విషయాలు, చిన్న కేర్ తీసుకుంటే చామంతి మొక్కలు చాలా ఈజీగా పెంచుకోవచ్చు. సో ఇది అండి ఈరోజు టాపిక్. సో ప్రతి ఒక్కరూ ఇంట్లో గ్రో ప్లాంట్స్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ సో మచ్.